హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ ఒక వీడియో చేసి అంటే మీకు జియో అనేది కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. మనకి ఆఫర్ ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. సో దాంతోపాటు కొన్ని ప్లాన్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ ప్లాన్స్ అనేటివి కూడా నేను వీడియోలో చెప్పాను. కాకపోతే ఏంటంటే అవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ ప్లాన్స్ ఏంటి అనేది. సో దాంతో వాళ్ళు ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అట్లయినా కానీ వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు. వాళ్ళకి అర్థం కాక వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో నేను మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఏం లేదు, మనకి 509తో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ కండిషన్ వచ్చేసి మీరు 2000 రూపాయలు పెట్టి ఈ జియో 5 రూటర్ని తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత 509 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో 509 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. అంటే కొత్త సిమ్ తీసుకొని 99 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత 509తో రీఛార్జ్ చేస్తే 224 GB వస్తుంది. సో వ్యాలిడిటీ వచ్చేసి 112 అంటే 112 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. సో ఈ ఆఫర్ ఇలా ఉండగా కింద ఇంకా ఆఫర్స్ ఇచ్చాడు. సో చూడొచ్చు, ఇక్కడ ఆఫర్ అవైలబుల్ ఆన్ 4 రీఛార్జ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ రీఛార్జ్లు చేస్తే ఈ ఆఫర్స్ అనేటివి వస్తాయన్నమాట. సో 149 తోటి రీఛార్జ్ చేయాలి అండ్ 309 తోటి, 509 తోటి, 999 ప్లాన్స్ అనేది ఇచ్చాడు. సో ఒక్కొక్క ప్లాన్ అనేది చూసుకుందాం. సో కండిషన్స్ ఇచ్చాడు ఇక్కడ కొన్ని. సో ఫస్ట్గా నేను 149 ప్లాన్ అనేది చూపిస్తాను. సో ఏం లేదు, 149 ప్లాన్ అనేది మీరు తీసుకున్నారనుకోండి. సో మీకు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు 149 ప్లాన్ అనేది తీసుకుంటే మీకు సో చూడొచ్చు, ఇక్కడ మీరు 149 ప్లాన్ తీసుకుంటే మీకు 2 GB డేటా వస్తుందన్నమాట. సో 2 GB డేటా అనేది నెలకు 2 GB డేటా వస్తుంది. ఇట్లా సంవత్సరం పాటు మీకు వస్తుంది. డైలీ 2 GB కాదు, నెలకు 2 GB, అట్లా 12 నెలలు వస్తుంది. సో మొత్తం కలుపుకుంటే మనకు 24 GB అనేది 149 ప్లాన్లో మనకు వస్తుందన్నమాట. సో ఇది 149 ప్లాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 309 ప్లాన్ ఇచ్చాడు. సో 309 ప్లాన్లో ఏంటంటే మీరు 309 ప్లాన్తో రీఛార్జ్ చేస్తే మీకు 6 మంత్స్ వస్తుందన్నమాట 1 GB డేటా తోటి. సో 1 GB డైలీ లిమిట్ తోటి మీకు 6 మంత్స్ వస్తుంది. టోటల్గా వచ్చేసి 168 GB వస్తుంది. సో ఇది 168 GB ఎందుకు వస్తుందంటే ప్రతి నెల వచ్చేసి 28 రోజులు మాత్రమే వీళ్ళు కౌంట్ చేసేది. అండ్ 6 మంత్స్ అంటే ఎన్ని రోజులు అవుతుందో మీరే అర్థం చేసుకోండి. సో 168 డేస్ అవుతుంది. సో అందుకే 168 MB ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి 509 ప్లాన్. సో 509 ప్లాన్ అనేది నేను ఆల్రెడీ చెప్పేస్తాను. సో ఏం లేదు, 509 తోటి రీఛార్జ్ చేస్తే మీకు 224 GB వస్తుంది. వ్యాలిడిటీ వచ్చేసి మీకు వ్యాలిడిటీ ఇది ఏం లేదు, 112 డేస్ వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి డైలీ 2 GB లిమిట్ వస్తుంది. సో ఈ ప్లాన్ అనేది ఇట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 999 ప్లాన్. సో 999 ప్లాన్ ఏంటంటే మీకు 120 GB వస్తుంది. సో దీనికి లిమిట్ అనేది లేదు, డైలీ లిమిట్ అనేది లేదు 120 GBకి. అండ్ ప్లాన్ వచ్చేసి 120 డేస్ వస్తుంది. సో 120 డేస్ ప్లాన్ ఇది. సో 120 డేస్లో మీరు 120 GBని యూజ్ చేసుకోవాలి. సో డైలీ వచ్చేసి 1 GB లెక్కలు పడుతుంది. సో ఈ ప్లాన్స్ అనేవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లాన్సే మీకు అర్థం కాలేవన్నారు. సో ఈ పేజ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఒకసారి ప్లాన్స్ అనేటివి నిజమా కాదా అని చెప్పింది అని చెప్పేసి చెక్ చేసుకోండి. సో అది 100% నిజమై ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్పాల్సుకున్న టాపిక్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో అడగవచ్చు. ఇంకా ఏదైనా కొత్తగా వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్లోనే అడగవచ్చు. అండ్ మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. ఆ గివ్ అవేకి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.